వైఎస్ వివేక హత్య కేసు గురించిన వివరాలు ఇవి. వివేక హత్య కేసుపై సిబిఐ కోర్టు విచారణ జరిపింది. ఇవాళ ఉదయం ఈడీ సోదాలు జరగడంతో విచారణకు హాజరు కాలేమంటూ ఎంపీ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి సైతం కోర్టుకు హాజరు కాలేదు. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి మాత్రం సిబిఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఏం జరిగింది ఈరోజు కోర్టులో? సంబంధించిన విషయంలోనే ఇవాళ విచారణకి హాజరు కావాల్సింది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళతో పాటు మరొక 6 మంది వాళ్ళు వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఉదయం నుంచి కూడా రైడ్స్ జరుగుతున్నాయి వాళ్ళ ఇళ్లలో. సో వాళ్ళు అవైలబిలిటీ లేని నేపథ్యంలో వాళ్ళ తరపున న్యాయవాదులు ఇప్పుడు అబ్సెంట్ పిటిషన్ వేశారు. సో అది జరుగుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే రోహిత్, ఉదయం నుంచి కూడా నేను ఇప్పుడు కుక్కపెట్టినటువంటి ఓపెన్ స్కై అపార్ట్మెంట్ ఉన్నాను. సో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో ఉదయం నుంచి కూడా అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నాయి. సో దాంతోపాటు మీరు మొదట్లో అన్నిటిగా 40 కోట్ల రూపాయల సంబంధించిన అంశం, ఎందుకంటే సుపారీ వాళ్ళు అనుకున్నది, కాకపోతే 4 కోట్ల రూపాయలు అప్పటికే డిస్ట్రిబ్యూషన్ అయింది. సో డిస్ట్రిబ్యూషన్ అయిన దాన్ని కూడా చెప్తున్నారు. అది దానిపై ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సో ఇంత పెద్ద మొత్తము ఎవరెవరు ఎంతకు వెళ్ళింది, ఎవరి చేతుల నుంచి వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దాని తర్వాత వీళ్ళు కొనుగోలు చేసిన ఆస్తులు, ఒకరేమో ఒక నిందితుడు ఒక విల్లా కొన్నట్టుగా ఆయన ఒప్పుకున్నారు. దాంతోపాటు దస్తగిరి మాత్రం నాకు 50 లక్షల రూపాయలు ముట్టాయని కూడా ఇప్పటికే సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా ఒప్పుకున్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈడీ అధికారులు అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 6 సంవత్సరాలకు కావస్తుంది. ఇప్పుడు ఈడీ అధికారులు దీంట్లో ఏం సాధిస్తారు, దీంట్లో ఏం ఎఫర్ట్స్ పడతారనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయని కూడా ఈడీ అధికారులు రానా ప్రస్తుతం నిజానికి ఇందులో ఇంకా ట్రయల్ ఎప్పటికి అవుతుంది, ట్రయల్ త్వరగా కంప్లీట్ చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇంకా సాక్ష్యాల విచారణ కూడా కోర్టులో జరగలేదు. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇవంతా ఉంటుంది. సో ఈరోజు స్టేటస్ ఏంటి? వివేక హత్య కేసులో ఈరోజు స్టేటస్ ఏంటి? 31వ తారీఖున ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే దాదాపు అనేక రకాలుగా వాయిదాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇవాళంటే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది దానిపైన. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్షీట్ అయిపోయింది కాబట్టి 2 అనుబంధ ఛార్జ్షీట్లు కూడా వేశారు. సో దానిపైన డిస్కషన్ అనేది జరగాల్సిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆబ్సెంట్ అయ్యారు. సో 31వ తారీఖు మరొకసారి దీనిపైన విచారణ చేసే అవకాశం ఉంది. దాని తరపుగా ఇప్పుడు ట్రయల్స్ స్టార్ట్ అవుతాయో లేదో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. చాలా అనేక కోణాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఇదే సిబిఐ కోర్టులో వైఎస్ సునీత కూడా పిటిషన్ వేసింది. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఈ హత్య కేసునంతా కూడా పునర్విచారణ చేయాలని కూడా అప్పుడు అడిగింది. సో దీనిపైన కూడా వాళ్ళు సిబిఐ కోర్టు నిరాకరణ చేసింది. కాబట్టి ఇప్పటికే ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈ నేపథ్యంలో మళ్ళీ విచారణ చేయడం అనేది కష్టము. ఎందుకంటే కొన్ని వందల ఫైల్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో. సో అనేక కోణాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు అవినాష్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఈ ఈడీ రైడ్స్ జరుగుతున్న సందర్భంలో అతను అవైలబిలిటీ లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన బయట ఉన్నారా లేకపోతే ఢిల్లీలో ఉన్నారని కూడా ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అయితే లేదు వీళ్ళకి. సో చూడాలి, ఇంకా సాయంత్రం వరకు ఈ రైడ్స్ జరుగుతాయి కాబట్టి ఏమైనా డాక్యుమెంట్స్ దొరుకుతాయా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, ఆ వైఎస్ వివేకానంద హత్య కేసులో 1 హత్య కేసు, 2 ఈడీ కేసు. సో ఆల్రెడీ హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ పూర్తయింది. ఛార్జ్షీట్ వేశారు, 3 ఛార్జ్షీట్లు వేశారు, మెయిన్ ఛార్జ్షీట్ అండ్ 2 అనుబంధ ఛార్జ్షీట్లు వేశారు. నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పుడు కోర్టుకు అటెండ్ అవుతున్నారు. కానీ ఇక్కడ సాక్షుల విచారణ ఇంకా పూర్తి కావాలి. ఆ తర్వాత చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, మొత్తం ట్రయల్ పూర్తయి కేసును డిస్పోజ్ చేయాలి. ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అనేది అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి అంశం. 28వ తారీఖు ప్రస్తుత కేసును వాయిదా వేశారు. 31వ తారీఖు